ఫ్లోరోసైన్స్ గైకర్డ్ రోబోటిక్ టెక్నాలజీతో క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ ఆంకాలజీ సర్జికల్ వైద్యులు చిన్నబాబు సుంకవల్లి తెలిపారు. గురువారం నగరంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా సుంకవల్లి మాట్లాడుతూ గత దశాబ్దాల్లో క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ట్యూమర్ బయాలజీపై మెరుగైన అవగాహన పెరగడంతో నేటి క్యాన్సర్ శస్త్రచికిత్సల లక్ష్యం కేవలం వ్యాధిని తొలగించడం మాత్రమే కాకుండా రోగికి మంచి జీవన నైపుణ్యాలను నాణ్యత అందిస్తూ పూర్తి నయం చేయడం. ఈ మార్పులో అత్యంత ముఖ్యమైన సాంకేతిక ఆవిష్కరణలో ఒకటి రోబోటిక్ శస్త్రచికిత్స, ఫ్లోరోసైన్స్ గైడెడ్ సర్జరీ. ఈ ఆధునిక టెక్నాలజీలు అత్యంత ఖచ్చితత్వం, తక్కువ టిష్యూ డ్యామేజ్, తక్కువ రక్త నష్టం మరియు వేగవంతమైన కోలుకునే అవకాశాలను అందిస్తున్నాయన్నారు. ఐ డెఫిషియన్సీ, 3D విజన్, ట్రైమర్ ఫ్రీ ఇన్స్ట్రుమెంట్స్, మనిషి చేతి కదలికలను అనుసరించే విస్టెడ్ 223 మెంట్ ద్వారా క్లిష్టమైన శస్త్రచికిత్సలను అత్యంత నిర్వహించవచ్చునని తెలిపారు. ప్రత్యేకమైన ఫ్లోరోసెంట్ రంగులను ఉపయోగించి క్యాన్సర్ కణాలను మెరిసేలా చేయడం ద్వారా రోబోటిక్ చేతులతో అత్యంత ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతుందన్నారు. దీనివల్ల ఆరోగ్యకరమైన కణజాలం దెబ్బతినకుండా కేవలం కణతిని మాత్రమే సురక్షితంగా తొలగించవచ్చునని, రోబోటిక్ ఫ్లోరోసెన్స్ గైడెడ్ పద్ధతుల ద్వారా శస్త్రచికిత్స చేయడం వలన రక్తస్రావం చాలా తక్కువగా ఉంటుందన్నారు. రోగులు ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉండవలసి వస్తుందని, సాధారణ జీవితానికి త్వరగా కోలుకుంటారన్నారు. తక్కువ నొప్పి, తక్కువ రక్త నష్టం, తక్కువ ఆసుపత్రి రోజులు, తక్కువ పనికి తిరిగి వెళ్లే అవకాశం, మెరుగైన జీవన నాణ్యత, తక్కువ మచ్చలు, కుటుంబ భావోద్వేగ ఆర్థిక ఒత్తిడి తగ్గడం వంటివి రోగులకు కలిగే ప్రధాన ప్రయోజనాలని తెలిపారు. ఈ విధంగా రోబోటిక్ ఫ్లోరోసెన్స్ గైడెడ్ టెక్నాలజీలో క్యాన్సర్ శస్త్రచికిత్సలను కేవలం వ్యాధి నివారణకే పరిమితం చేయకుండా రోగి జీవన నాణ్యతను కాపాడే దిశగా ముందుకు తీసుకువెళ్తున్నాయన్నారు. క్యాన్సర్ను నయం చేయడమే కాదు, రోగి జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చడం కూడా ఆధునిక శస్త్రచికిత్సల లక్ష్యమని తెలియజేశారు. ఈ సమావేశంలో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ పిఆర్ఓ మధు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మరి ఈ రోజు మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోబోటిక్ సర్జరీ మరి ఫ్లోరోసెన్స్ గైడెడ్ సర్జరీ యొక్క గొప్ప విప్లవాత్మక మార్పులు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి వైద్యాన్ని ఈ రోజుల్లో మరి ప్రజలకు అందించగలుగుతున్నాం అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మీ అందరికీ తెలిసినట్టుగానే క్యాన్సర్ యొక్క చికిత్సలో చాలా గొప్ప మార్పులు ఇటీవల వచ్చాయి. గత 10 సంవత్సరాల్లో మీరు చూసినట్లయితే రోబోటిక్ సర్జరీ అటువంటిది మరి క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ను క్యాన్సర్ నయం చేయడం మాత్రమే కాదు, క్యాన్సర్ను మరి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక రోబోటిక్ సర్జరీ అనేది వచ్చింది. సో ఫ్లోరోసెన్స్ గైడెడ్ ట్రీట్మెంట్ ద్వారా ఏం జరుగుతుందంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు, అది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఏంటంటే తక్కువ కోతతో మరి ఎంతో మెరుగైనటువంటి చికిత్స ఈ రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సో ఈ విషయాన్ని అందరూ కూడా తెలియపరచాలని ఆశపడుతున్నాం. రోబోటిక్ సర్జరీ ద్వారా మీ అందరికీ తెలిసినట్టుగా ముఖ్యమైనటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అసలు రోబోటిక్ సర్జరీ అంటే చాలామంది రోబో ఆపరేషన్ చేస్తారని అనుకుంటూ ఉంటారు. రోబోటిక్ సర్జరీ అటువంటిది మరి సర్జరీ చేసేటువంటి ఆపరేషన్, కానీ ఒక కంప్యూటర్ ద్వారా ఈ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో అంటే సర్జన్ యొక్క హ్యాండ్ మూమెంట్స్ లేక రిస్ట్ మూమెంట్స్ రోబోటిక్ యొక్క రిస్ట్ మూమెంట్స్గా మార్చబడుతూ ఉంటుంది. సో అంటే సర్జన్ ఏమైతే మూమెంట్స్ కన్సోల్లో చేస్తారో అదే మూమెంట్స్ పేషెంట్లో రోబోట్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ చేస్తూ ఉంటాయి, రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఎంతో కష్టకరమైనటువంటి ఏరియాస్లోకి వెళ్ళి క్లిష్టకరమైన ఆపరేషన్స్ చేయడానికి ఈ యొక్క శస్త్రచికిత్సలో చాలా వరకు దోహదపడుతుంది, సహాయపడుతుంది. ముఖ్యమైనటువంటి యొక్క లాభాలు ఏంటి అని మనం ఆలోచిస్తే తక్కువ కోత, 8 మిల్లీమీటర్ సైజు అలాంటివి 3 కానీ 4 చిన్న రంధ్రాలు, సూక్ష్మమైనటువంటి రంధ్రాలు పెట్టి దాని ద్వారా ఈ యొక్క ఆపరేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, గర్భాశయం క్యాన్సర్ కావచ్చు, లేకుంటే మరి అన్నవాహిక క్యాన్సర్ కావచ్చు, అలాగే లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు, వీటిని ఆపరేషన్ చేయడం అనేది మామూలుగా అయితే చాలా పెద్ద కోతతో చేయాలి. పేషెంట్ రికవరీ అవ్వడానికి కూడా 10 రోజుల నుంచి 15 రోజులు పడుతూ ఉంటుంది. కానీ ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మీరు చూసినట్లయితే ఎంతో మరి త్వరితగతిలో కోలుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ కోత ఉంది, తక్కువ నొప్పి ఉంటుంది, తక్కువ రక్తస్రావం ఉంటుంది, తక్కువ ఐసీయూ స్టే ఉంటుంది.
త్వరితగతిలో వాళ్ళు కోలుకొని మరి వారికి ఇంటికి వెళ్ళి పనులు చేసుకోవడం కూడా వీలు ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే నిన్న మార్నింగ్ నేను లంగ్ క్యాన్సర్ సర్జరీ రోబోటిక్స్ చేశాను. ఒక 3 సెంటీమీటర్ లంగ్ నాడ్యూల్ ఉంటే క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది. నిన్న మార్నింగ్ ఆపరేషన్ అయింది. ఈరోజు మార్నింగ్ ఇక్కడ రాకముందు పేషెంట్ చూసి డిశ్చార్జ్ రాసేసి వస్తారు. మామూలుగా చూస్తే 10 రోజులు మినిమం హాస్పిటల్లో పేషెంట్ ఉండాలి. సో అలాగే మరి ఈ యొక్క ఫ్లోరసెన్స్ గైడెడ్ టెక్నాలజీ వల్ల తక్కువలోనే ఎక్కువ చేసేటువంటి ఆవిష్కారం మనకు కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు మహిళల్లో ఉన్నటువంటి క్యాన్సర్స్, ప్రత్యేకంగా గర్భాశయ క్యాన్సర్ కావచ్చు, వీటికి ఇది వరకు ఏంటంటే అందరికీ కూడా ఇక తల్లిగడ్డతో పాటు పిల్లగడ్డలు కూడా తీసేవాళ్ళం. సో లింఫ్ నోడ్స్ అంటాం. ఇక లింఫ్ నోడ్స్ అందరికీ కూడా రొటీన్గా తీసేసి వాళ్ళం. ఇటీవల ఏం చేస్తున్నామంటే ఇక ఫ్లోరసెన్స్ గైడెన్స్ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క డైని ఇంజెక్ట్ చేసి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత దాన్ని రోబోటిక్ పరికరం ద్వారా ఫాలోఅప్ చేసి ఏ లింఫ్ గ్లాండ్స్లోకి ఇక డై వచ్చిందో వాటిని చూసి దాన్ని టెస్ట్కి పంపించి ఒకవేళ అది పాజిటివ్ వస్తే వాళ్ళకి అన్ని లింఫ్ నోడ్స్ చేయడం జరుగుతుంది. లేకపోతే అన్నెసెసరీగా ఈ యొక్క లింఫ్ గ్లాండ్స్ తీసేటువంటి అవకాశం లేదు ఇప్పుడు. సో దీని ద్వారా ఏం జరుగుతుంది, ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ ఉన్న వాళ్ళకి చేతి వాపు వస్తూ ఉంటుంది, పిల్లగడలు తీయడం వల్ల అలాంటివి తగ్గుతుంది. అలాగే మరి గర్భాశయపు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా అన్నెసరీ కాళ్ళు వాపులు రావడం కానీ, లేకుంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండవలసిన అవసరం కానీ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే మరి ఆడవాళ్ళ నుండి క్యాన్సర్లో కావచ్చు, యూరాలజికల్ క్యాన్సర్స్ కావచ్చు, అలాగే మరి మీరు చూసినట్లయితే ప్రత్యేకంగా గైనకాలజికల్ క్యాన్సర్స్ కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, పెద్దపేగు చిన్నపేగు క్యాన్సర్ కానివ్వండి, అన్నింటిలో కూడా ఈ యొక్క టెక్నాలజీని ఇటీవల బాగా వాడుతున్నాము. మరి యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మరి మన దేశంలోనే ఎక్కడా కూడా లేని విధానం కొత్త అధునాధునిక పరికరాల ద్వారా పేషెంట్కు మరి ఎంతో మేలైనటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క చికిత్సను ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ యొక్క రోబోటిక్ సర్జరీ ఫ్లోరసెన్స్ గైడెడ్ టెక్నాలజీ ద్వారా ముఖ్యంగా పేషెంట్కు మరి ఎంతో మేలైనటువంటి వైద్యము, తక్కువ ట్రీట్మెంట్ టైం పడుతుంది, అలాగే ఖర్చు కూడా ఎక్కువ లేదు. ఎందుకంటే ఒక వారం హాస్పిటలైజేషన్ ఉండాలి, లేకపోతే ఒక్కరోజు హాస్పిటల్లో ఉండాలంటే ఆ యొక్క 6 days అన్నెసరీ స్టే కూడా తగ్గుతుంది. సో ఇది ఈ యొక్క రోబోటిక్ అండ్ ఫ్లోరసెన్స్ గైడెడ్ టెక్నాలజీ యొక్క అడ్వాంటేజెస్. రానున్న రోజుల్లో మరి నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా టెలి సర్జరీ అనేది రాబోతూ ఉంది. రోబోటిక్ సర్జరీలో సర్జన్ వేరే చోట ఉంటాడు, మరి యొక్క ఎక్విప్మెంట్ వేరే చోట ఉంటుంది. అలాగా దూర ప్రాంతాల్లో ఉండి కూడా ఆపరేషన్ చేసేటువంటి అవకాశము ఇటీవల టెలి సర్జరీ ద్వారా జరుగుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఇంకా ఎక్కువగా శ్రేష్టమైనటువంటి ఇన్పుట్స్, పేషెంట్కి అవుట్పుట్ మరి అవుట్కమ్స్ని మెరుగు చేసేటువంటి అవకాశం కూడా అందుబాటులోకి వచ్చింది. సో రానున్న రోజుల్లో ప్రెసిషన్ సర్జరీ అంటాం, అంటే ఖచ్చితత్వంతో కూడినటువంటి ఆపరేషన్. అంటే ఇదివరకు లాగా ఏదో ఆపరేషన్ చేసాం కాదు, కానీ ఎంతవరకు తీయాలో అంతవరకే తీయడము, అలాగే మెరుగైనటువంటి అవుట్కమ్స్ కూడా ఇచ్చేటువంటి టెక్నాలజీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. ఉదాహరణ చెప్పాలంటే ఇదివరకు కిడ్నీలో కణితి ఉందంటే మొత్తం కిడ్నీ తీసేసేవాళ్ళం. ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా పార్షియల్ నెఫ్రెక్టమీని చేస్తున్నాం. అంటే ట్యూమర్ ఎంత ఉందో అంతవరకు మాత్రమే గడ్డను తొలగించి రిజల్ట్స్ బాగా వచ్చారని చూస్తున్నాం. సో అంటే ఇలాంటి టెక్నాలజీ ద్వారా మరి మన పేషెంట్స్కు మరింత శ్రేష్టమైనటువంటి వైద్యం అందుతుంది. ఈ యొక్క విషయాన్ని మీ అందరూ పంచగలమే ఈరోజు రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.